ఆ రాత్రి ఫరోతో చెప్పాడు, ఇదిగో దాసి మొదలుకొని రాజసింహాసనం మీద కూర్చున్న రాజు వరకు కూడా ప్రతి ఇంట్లో మొట్టమొదటిగా పుట్టిన తొలుచులో చచ్చిపోబోతాం. ఫరో ఈడి మాట మనకు లెక్కేంటి అనుకున్నాడు. ఎవడీడు అడుగో పేరెట్టాను. ఫరో ఎవడంటాడు? మూర్ఖుడు. ఈ ఫరో మూర్ఖుడు కాబట్టే ఇదిగో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో 9 చూసావు, ఆల్రెడీ 9 తెగులు చూసావు, ఇది లాస్ట్ తెగులో. అది జరిగిన ప్రతిసారి హృదయాన్ని కఠినపరుచుకుంటూనే వచ్చేవాడు. మూర్ఖులంతే, కొన్నిసార్లు ఎంత వాక్యం చెప్పినా కానీ హృదయాన్ని ఏం చేసుకుంటారు, వీళ్ళు కఠినం చేసేసుకుంటారు. వీళ్ళు మూర్ఖులు కాదు. మనం అలా ఉండకుందుము గాక. ఆమేన్.